ఐసీసీ టోర్నీలు అనగానే అందరి దృష్టి నిలిచేది భారత్ పాకిస్తాన్ పోరు మీదే. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ ఆదివారం జరగబోయే చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంటే ముందు రోహిత్ సేన తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొనబోతోంది. పాక్తో ప్రతిష్టాత్మక పోరు ముంగిట దీన్ని సన్నాహక మ్యాచ్లా టీమిండియా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ప్రతిభావంతులతో నిండిన బంగ్లాను తేలిగ్గా తీసుకోకుండా సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే టోర్నీలో భారత జట్టు శుభారంభం చేయడం తేలికైన విషయం. ఛాంపియన్స్ ట్రోఫీ మీద కన్నేసిన టీమిండియా టోర్నీలో తొలి మ్యాచ్ కు సిద్ధమైంది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది పాకిస్తానే అయినా తన మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న రోహిత్ సేన ఇవాళ బంగ్లాదేశ్ను ఢీకొనబోతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు తొలి మ్యాచ్లోనే టాప్ గేర్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. పేలవ ఫామ్ నుంచి బయట పడి ఇంగ్లాండ్తో సిరీస్లో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఎలా ఆడుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇంగ్లాండ్తో సిరీస్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు ఈ మ్యాచ్లో ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ల రూపంలో 5 స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో 3 తుది జట్టులో ఉంటారు. జడేజా, అక్షర్, కుల్దీప్లకు అవకాశం దక్కొచ్చు. కొత్త బంతితో మహమ్మద్ షమి జట్టుకు ఎలాంటి ఆరంభాన్నిస్తాడు అన్నది ఆసక్తికరం. పాక్తో పోరు ముంగిట అతను పూర్తి స్థాయిలో లయ అందుకోవడం కీలకం. షమితో కలిసి అర్ష్దీప్ పేస్ దాడిని ఆరంభించేటువంటి ఛాన్స్ ఉంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.